మన చుట్టూ ఉన్న ప్రపంచం టెక్నాలజీతో ఎంత వేగంగా మారిపోతోందో కదా. మన జీవితంలో ప్రతిదీ, మన విశ్వాసాలు, మన సంప్రదాయాలు కూడా దీనికి మినహాయింపు కాదు. మరి శతాబ్దాలుగా మనం పూజిస్తున్న ఒక దైవం ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ రూపంలో మన ముందుకొస్తే ఎలా ఉంటుంది? ఒక పురాతన దైవం పిక్సెల్స్ మరియు పాలిగాన్ల రూపంలోకి మారినప్పుడు ఏం జరుగుతోందో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. సరే, ఈ మొత్తం కథలో మన హీరో ఎవరంటే గణేశుడు. ఆయనకు ఎన్నో పేర్లున్నా ఇది మాత్రం చాలా శక్తివంతమైనది. అందరికీ తెలిసింది, విఘ్న నివారకుడు అంటే అడ్డంకులను తొలగించేవాడు. అంటే కోట్లాది మందికి, ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా గణేశుడంటే కేవలం ఒక దేవుడే కాదు, ఆయన కళలకు, విజ్ఞానానికి అధిపతి. అన్నింటికన్నా ముఖ్యంగా మనం ఏ కొత్త పని మొదలుపెట్టాలన్నా ముందుగా పూజించేది ఆయన్నే. హిందూ సంస్కృతిలో ఆయన స్థానం అంత ప్రత్యేకం. సరే, ఈ డిజిటల్ గణేశుడి వెనుక ఉన్న టెక్నాలజీ, ఆ కళ గురించి తెలుసుకునే ముందు ఒక్క నిమిషం, అసలు ఆయన సాంప్రదాయ రూపమేంటి? అక్కడ్నించే గదా ఈ కథంతా మొదలైంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే గణేశుడి రూపాన్ని చూడగానే గుర్తుపట్టేయచ్చు. ఆయన ఏనుగు ముఖం, ఆ పెద్ద బొజ్జ, 4 చేతులు, ప్రతిదీ ఒక ప్రత్యేకత. ప్రతి లక్షణానికి ఒక అర్థం కూడా ఉంది. ఉదాహరణకి ఆయన పెద్ద చెవులు ఎక్కువగా వినమని, చిన్న నోరు తక్కువ మాట్లాడమని చెబుతాయంట. రైట్, ఇక్కడి నుంచే కథ మలుపు తిరుగుతుంది. శతాబ్దాల నాటి ఈ పవిత్రమైన రూపం ఇప్పుడు టెక్నాలజీ అనే ఈ కొత్త ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టిందో చూద్దాం. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒకప్పుడు గుళ్లలో, పూజగదుల్లో చూసే దేవుడి రూపం ఇప్పుడు ఆర్ట్ స్టేషన్ అనే ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లో అమ్మకానికి పెట్టారు. నమ్మగలరా? ఇది ఆర్టిస్టులు, యానిమేటర్లు, గేమ్ డెవలపర్లు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక డిజిటల్ ఆస్తి. ఇక్కడే అసలు మ్యాజిక్ లేదా మనల్ని ఆలోచింపజేసే విషయం ఉంది. ఆయన పవిత్రమైన భౌతిక లక్షణాలని టెక్నికల్, డిజిటల్ ఫీచర్లుగా ఎలా మార్చారో చూడండి. ఒకప్పుడు మనం దైవంగా భావించిన 4 చేతులు ఇప్పుడు స్వతంత్రంగా కదిలించడానికి రిగ్ చేయబడ్డాయి. తొండం కదలికల కోసం ప్రత్యేకంగా డిజిటల్ బోన్స్ ఉన్నాయి. ఇక్కడ దైవత్వం డేటాగా మారిపోయింది. ఓకే, పైకి చూడ్డానికి అద్భుతంగా ఉంది. మరి దీని వెనుకున్న టెక్నికల్ మ్యాజిక్ ఏంటో కొంచెం లోటుగా చూద్దామా? అసలు ఈ డిజిటల్ రూపానికి ప్రాణం ఎలా పోశారు? ఇక్కడ మనకు ఫుల్లీ రిగ్డ్ అనే ఒక మాట వినిపిస్తుంది. ఏంటిది? సింపుల్గా చెప్పాలంటే ఒక డిజిటల్ బొమ్మ లోపల ఒక అస్థిపంజరం క్రియేట్ చేయడం లాంటిది. ఆ ఎముకలు, కీళ్లు ఉండటం వల్లే యానిమేటర్లు దాన్ని సహజంగా కదిలించగలరు. ఇది కేవలం ఒక స్థిరమైన చిత్రం కాదు, ప్రాణం పోయడానికి సిద్ధంగా ఉన్న ఒక డిజిటల్ పప్పెట్ అన్నమాట. ఈ స్పెసిఫికేషన్స్ చూస్తుంటేనే అర్థమవుతోంది, ఇది ఎవరో టైంపాస్ కోసం చేసిన ప్రాజెక్ట్ కాదని, ప్రొఫెషనల్స్ చేసిన ఒక అద్భుతమైన కళాఖండం. 60కి పైగా ముఖ కవళికలు, జుట్టును కదిలించడానికి ప్రత్యేకమైన హెయిర్ బోన్స్, బ్లెండర్, అన్రియల్ ఇంజిన్ లాంటి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్లతో పనిచేసేలా తయారుచేశారు. అంటే దీని వెనక ఎంత నైపుణ్యముందో ఆలోచించండి. ఓకే, టెక్నికల్ విషయాలు పక్కన పెడితే ఇప్పుడు కొంచెం కళ గురించి మాట్లాడుకుందాం. రంగులు. ఒక దేవుడి రూపానికి రంగులు వేయడమంటే మాటలా? ఎందుకంటే రంగులు కేవలం అందం కోసం కాదు, అవి ఎన్నో భావాలను, అర్థాలను తెలియజేస్తాయి. ఒక ఆర్టిస్టు దేవుడికి రంగులెలా ఎంచుకుంటాడు? ఊరికే అందంగా కల్పించాలని వేస్తాడా? లేకపోతే దాని వెనుక ఏదైనా లోతైన అర్థముంటుందా? ప్రాచీన సంప్రదాయాలను, ఆధునిక కళా సిద్ధాంతాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఇది చూడండి, ఎంత అద్భుతమైన పోలికో. ఒకవైపు మన పురాణాలు, గ్రంథాలు ఏం చెబుతున్నాయి? గణేశుడు తరచుగా ఎరుపు రంగులో ఉంటాడని. మరోవైపు లేటెస్ట్ డిజైన్ థియరీ ఏం చెబుతోంది? సన్నీ సఫారీ లాంటి కలర్ ప్యాలెట్స్ ఆనందం, సాహసం లాంటి భావనలు కలిగిస్తాయని. అంటే ఒక ఆర్టిస్ట్ ఈ రెండింటి మధ్య నడవాలి. అంటే ఈ రోజుల్లో డిజైన్లో కలర్స్ వాడటమంటే జస్ట్ అందంగా కనిపించటానికి కాదు, ప్రతి రంగు వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. అది ఒక బ్రాండ్ ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది, ఒక ఎమోషన్ను రేకెత్తిస్తుంది, మొత్తం కథ యొక్క మూడ్ను సెట్ చేస్తుంది. అందుకే అది సినిమా అయినా, వెబ్సైట్ అయినా లేదా ఒక డిజిటల్ దేవుడైనా రంగుల ఎంపిక చాలా కీలకం. ఇప్పటివరకు కళ, టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఈ కథలో అత్యంత కీలకమైన, బహుశా కొంచెం వివాదాస్పదమైన అంశంలోకి వెళ్తున్నాం. ఈ డిజిటల్ రూపం మన ముందు ఉంచుతున్న నైతిక, వాణిజ్య ప్రశ్నలేంటి? దీని ఎక్స్టెండెడ్ కమర్షియల్ లైసెన్స్ ధర ఎంతో తెలుసా? $750.
అవును, ఒక డిజిటల్ ఫైల్ కోసం ఇంత ధర. ఇది మనకేం చెప్తోంది? అంత ధర దేనికి పెట్టారో సింపుల్గా చెప్పాలంటే, ఒక పవిత్రమైన దేవుడి రూపాన్ని ఎలాంటి పరిమితులు లేకుండా ఏ కమర్షియల్ ప్రాజెక్ట్లోనైనా వాడుకునే హక్కు కోసం. అంటే రేపు మనం గణేశుణ్ణి ఒక కూల్ డ్రింక్ యాడ్లో చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాని ఈ డబ్బు, ఈ వాణిజ్యం ఒకవైపు ఉంటే, మరోవైపు దీన్ని తయారుచేసిన ఆర్టిస్టు పెట్టిన ఒక చిన్న నోట్ చూడండి. ఇది పవిత్ర దేవుని మోడల్, దయచేసి గౌరవంగా వాడండి అని. ఇక్కడే మనకు అసలు సంఘర్షణ కనిపిస్తుంది. ఒకవైపు వాణిజ్యం, మరోవైపు విశ్వాసం. ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతే ఈ మొత్తం విశ్లేషణకు ఆధారం. సో చివరిగా మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగిలింది. మన సంస్కృతి, మన మతపరమైన చిహ్నాలు ఇలా డిజిటల్ కోడ్గా మారినప్పుడు వాటి పవిత్రతను, గౌరవాన్ని ఎవరు కాపాడాలి? దీనికి అంత సులభంగా సమాధానం దొరకకపోవచ్చు. కానీ టెక్నాలజీ మన జీవితాలను, మన విశ్వాసాలను మార్చేస్తున్న ఈ కాలంలో మనం ఇలాంటి ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెట్టాలి. ఈ చర్చ ఇక్కడితో ఆగిపోదు. ఇది ఇప్పుడే మొదలైంది.